ఫస్ట్ టైం సాంగ్ విన్నప్పుడే నాకు అర్థమైపోయింది నేను ఈ సాంగ్ చేయాలి అని. అది అంత మెలోడియస్గా అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఐ వాజ్ లైక్ నేను చేస్తాను ఈ సాంగ్. సో నెక్స్ట్ థింగ్ వాజ్ మంచి కాన్సెప్ట్ వెతకాలి. అండ్ తర్వాత మంచిగా బ్యూటిఫుల్గా ఉండాలి, విజువలీ బాగా అపీలింగ్గా ఉండాలి. సో అన్నీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అండ్ ఫైనలీ షూట్ చేసాము. షూటింగ్ వాజ్ సో మచ్ ఫన్, వెరీ అడ్వెంచరస్ ఎందుకు అంటే మీరు చూసుంటారు, మేము కొండలు ఎక్కాము, లిటరలీ లేక్స్లో మనం స్విమ్మింగ్ చేసాము, ఒక 5 కిలోమీటర్ హైక్ చేసాము, వర్షం పడింది, మా దగ్గర గొడుగులు కూడా లేవు, అలాగే తడుచుకుంటూ షూటింగ్ చేసాము. బట్ ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్ బికాజ్ ఇట్ కేమ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ అండ్ ఐ టోటలీ లవ్డ్ ఇట్. ఈ కాన్సెప్ట్ నేను జాన్లో విన్నాను, 2016 జాన్లో. నేను వేరే షూట్లో ఉన్నప్పుడు నాకు ఫ్రమ్ అ మ్యూచువల్ ఫ్రెండ్ ఐ గాట్ దిస్ సాంగ్. వినంగానే అనుకున్నా ఐ హ్యావ్ టు డూ దిస్ సాంగ్ అనుకున్నాను నేను. సో ఐ చేస్డ్ హిమ్ లైక్ ఎ డాగ్ బేసికలీ. నాకు ఈ సాంగ్ నేను చేస్తాను అని చెప్పి చేసాను అనమాట. సో అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ వీ బీన్ లుకింగ్ ఫర్ వేరియస్ డైరెక్టర్స్, కాన్సెప్ట్స్, అండ్ మేము చాలా కష్టపడ్డాం అనమాట టు బేసికలీ క్రాక్ ద రైట్ కాన్సెప్ట్, ఈ సాంగ్కి జస్టిస్ చేసే విధంగా. అండ్ వన్స్ ద కాన్సెప్ట్ ఈస్ క్రాక్డ్, ఇది ఎలా షూట్ చేయాలి, ఎక్కడ షూట్ చేయాలి, అండ్ ఇట్ వాస్ బేసికలీ చాలా కష్టపడ్డాం. అండ్ షూటింగే కాదు, ద టఫెస్ట్ జాబ్ వాజ్ ద ఎడిటింగ్ పార్ట్. ఎంత కష్టపడ్డామో షూట్ చేయడానికి, ఎడిటింగ్ కూడా అంతే కష్టపడ్డాం. To say, I couldn't recognize her. I'm sorry. Such a beautiful artist, and you did fantastic job in that song. Because you did a fantastic job, of course. But I was singing the song when I first saw the song. It was just choreography and the artists I could see. When I second saw the song, I could see how best you could do. Then when saw the song third time, I could recognize PK's work. That was fantastic. But it dominated Shreya and all the other guy. Who is that guy? Niranjan. They dominated the whole show. But it was fantastic. PK's work is very super late in that movie. చదవమా చాలా బాగా చేశారు. సాయి ప్రతీక్ బాగా చేశావు. సైజ్ తక్కువ ఉన్నా కానీ బాగా చేశారా? నీ పేరేంటి? పూజిత. అదేవారు అంత దగ్గర పేరు చెప్పగానే దగ్గుతున్నారేంటమ్మా? పూజిత, అర్జున్ బాగా చేశారు. బాగుంది. లొకేషన్స్ కూడా సింపుల్ లొకేషన్స్లో, ప్రాబ్లీ బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఉన్నట్టుంది. వాళ్ళగా మీ దగ్గర డబ్బులు ఇవ్వలేదు మీకు. బట్ ఫెంటాస్టిక్, చాలా బాగా చేశారు. ఈవెన్ ద ఆర్టిస్ట్ డిడ్ ద ఫెంటాస్టిక్ జాబ్. ఇమీడియట్గా ఫన్ కళ్యాణ్ కాల్ చేశాను. ఐ ఫెల్ట్ ఇట్స్ రెవల్యూషన్ ఇన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకున్నాను. సో great job, guys. You also, fantastic job. And I immediately contacted them. I congratulated Gomtesh on Twitter, and I contacted this girl for the future movies. And immediately Fun Kalyan na next movie ki sign chesanu. And I'm so proud to take the song on Madhura Audio. Neeve song is on Madhura Audio now. సో నాకు అనిపించింది అనమాట, ఇప్పటివరకు మనం మ్యూజిక్ అంటే సినిమా మ్యూజిక్, ఇన్ని సంవత్సరాలు సినిమా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి నుంచి మనం ఇండిపెండెంట్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం, లైక్ ఇన్ యూఎస్ఏ. సో ఇది ఎందుకు రెవల్యూషన్ అవుతుంది అని అంటే, ఇప్పటివరకు మనం సాంగ్స్ దాంట్లో రాసిన ఆర్టిస్ట్కు, తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసిన వాళ్ళందరికీ కాపీరైట్స్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఉండే. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ వల్ల దే విల్ బి ప్రొటెక్టెడ్ అనమాట. సో దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ గోయింగ్ టు బి రెవల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ ద కాపీ రైట్స్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విల్ బి ప్రొటెక్టెడ్ అనమాట. సో దట్ వే కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. అండ్ చందమామ రిలేటెడ్ ఇంతకుముందే చూసాను, నాకు చూపెట్టారు. పూజిత అండ్ అర్జున్ కళ్యాణ్ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆల్ బూస్టింగ్ అప్ అండి, లైక్ ఇప్పుడు తెలుగులో ఇట్స్ హాట్ యాక్చువల్లీ. సో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ నేను కూడా మూవీస్లో పాడాను. అండ్ కిక్ వేర్ యాక్చువల్లీ కదా, మన ఓన్ మ్యూజిక్
వితౌట్ ఎనీ కన్స్ట్రైంట్స్, వితౌట్ ఎనీ స్టోరీ లైన్ మన ఓన్గా మనం చేసుకోవడం, ఇట్స్ రియలీ గ్రేట్ అండ్ చాలా బాగుంటుంది. అలాగే ఐవ్ బీన్ వర్క్ అండ్ సాయి ప్రతీక్ ఇన్ఫ్యాక్ట్ నా యాకపిల్ల షూట్ చేశాడు సార్. ఆలే మీరు చెప్పాను కదా, సో అది తనే షూట్ చేశాడు. 3 years అండి. 3 years నుంచి నీవే ఇంకా రిలీజ్ కాదు, ఇంకా వేరే సాంగ్ అన్న చేద్దామని చెప్పి చందమామ స్టార్ట్ చేసాము. చందమామ కూడా అట్లనే లేట్ అయింది. బట్ 2016 డిసెంబర్, అక్టోబర్ డిసెంబర్ టైం రావాలంటారు దేనికైనా. సో ఫైనల్లీ దే గాట్ రిలీజ్డ్ అండ్ నీవేకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసికల్గా ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అండి. లిరిక్స్, సింగర్స్ యజిన్ నిజార్, సమీరా భరద్వాజ్, శ్రీజో. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే బోత్ సాంగ్ ప్రోగ్రామర్ మై KMMC friend VS Baran ani. We started musical journey at the same time when I was studying back in KM. So Tanu is a big backbone for my music and lyrics Rijo and then దీనికి రామాంజనేయులు అని రాశాడు. దెన్ సింగర్స్ అందరూ హోల్ టీమ్ వర్క్. వీడియో కూడా అంతే టీమ్ వర్క్. గోమతేష్ అంటే ఇంకా నెక్స్ట్ మనోరత్నం అనుకుంటా. ఇంకా more than 2 years ago that Funny showed me the Nive song. It was in Tamil back then. And then Shashank is here. He was supposed to direct, and then I was supposed to shoot it, and it did not happen at that time. Also because we weren't ready. We had dance as the backbone from a very long time, so we weren't ready for it. And luckily everything fell in place. Found Shreya and Ranjan and everybody in the who were part of the team did a fabulous job for us. And in fact, even Chandamama was being discussed parallelly and it was being shot. So I think Sai has done a very good job. Considering it being a very romantic song, I know the challenge to shoot. So I think he's done a fabulous job. And of course, Arjun and Pujita have done a great job. They look great on screen. And thank you so much. Ranjan is also a contemporary dancer. His main forte is something called contact improvisation. Okay. So Niranjan, Vishwa and me, we basically work with this company, Indian dance company, Indian contemporary dance company called Nritya. Okay. So we have previously worked together, but when Nive happened, this was the first time we actually got to work outside of the company and just the two of us and all. So there's a lot I could learn from Niranjan because of his different background of dance. So very frankly, we had a storyline. Okay. And we were only working towards it. And Gomtesh kept adding on layers to it and telling us that this is the emotion that has to come in and everything. Okay. So we never really thought too much to do it. It just happened. Overwhelming. To be very honest, it was really overwhelming. I haven't seen myself on the screen